భద్రం గారు ఇదేనా చూడు ఈరోజు జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ కుమార్ గారు, జ్యోతుల మనమ్మ గారు ఆశీస్సులు అందుకొని జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతుల నెహ్రూ గారి ఆశీస్సులతో ఎదుగుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా బద్ది సురేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సామాజిక స్పృహతో ఎదుగుతూ ఈనాడు తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువతగా ఎదిగారు. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో రోగులకు ఫ్రూట్స్ అలాగే రొట్లు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరన్నా పుట్టినరోజు పేరు చెప్పి పబ్బులంట క్లబ్బులంట విలాసంగా బతుకుతూ ఉంటారు.
ఏదో చొక్క మందికి అలాగేలాగా విలాసానికే ఉండే పరిమితమైన ఈ యువతలో మరి బద్ది సురేష్ గారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆసుపత్రిలో రోగులకి ఏదన్నా చేయాలి, ఫ్రూట్సో లేకపోతే రొట్టెలు ఏటో పంపిణీ నేను చేయాలని మంచి మానవతా దృక్పథంతో సేవలు అందించడానికి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రావడం మాకు ఎంతో ఆనందదాయకం. మరి ముఖ్యంగా మహిళలు అలాగే యువత అందరూ కూడా ఆయన జన్మదినాన్ని సెలబ్రేషన్ చేసి ఎంతో ఆనందంగా మరి ముందుకు వచ్చారు. మరి మునుముందు మంచి పదవులు ఆయన అలంకరించాలని జ్యోతుల్ నెహ్రూ గారు, నవీన్ కుమార్ గారు, మన అమ్మగారు ఆశీస్సులతో ఆయన మునుముందు మంచి పదవులు అలంకరించాలని మనసారా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.